Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యూపీ అంటే మీ మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఏంటి? దేశీ గన్స్, గ్యాంగ్స్టర్స్, పొలిటికల్ మర్డర్స్ లేదా మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్లు చూపించే ఘోరమైన నేర సామ్రాజ్యమా? చాలా మందికి తెలిసిన యూపీ ఇదే. ఎందుకంటే మన సినిమాలు, సోషల్ మీడియా మనకు చూపించింది కూడా ఇదే. కానీ యూపీ అంటే కేవలం నేర సామ్రాజ్యం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన జ్ఞాన సామ్రాజ్యం అని ఎంతమందికి తెలుసు? దేశాన్ని నడిపించే అత్యున్నత అధికారులు తయారు చేసే ఒక రియల్ ఐఏఎస్ ఫ్యాక్టరీ ఉత్తరప్రదేశ్ అని మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఆ విషయం తెలియకపోతే ఖచ్చితంగా ఇది వినాల్సిందే. ఇవాళ దేశంలో అత్యధికంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందిస్తున్న నంబర్ 1 రాష్ట్రం ఏదో తెలుసా? ఉత్తరప్రదేశ్. గత కొన్నేళ్లుగా యూపీఎస్సీ ర్యాంకుల్లో టాప్ ప్లేస్లో ఏ రాష్ట్రం నిలుస్తుందో తెలుసా? మళ్ళీ అదే యూపీ. అయితే ఇక్కడే పెద్ద డౌట్ రావచ్చు. యూపీలో జనాభా ఎక్కువ కదా, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరీక్ష రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ర్యాంకులు కూడా ఎక్కువే వస్తాయని చాలామంది సింపుల్గా కొట్టేస్తుంటారు. కానీ అది నిజమేనా? కేవలం జనాభా ఎక్కువ ఉంటేనే ఐఏఎస్ ర్యాంకులు వచ్చేస్తాయా? అస్సలు కాదు. మరి యూపీ ఒక ఐఏఎస్ ఫ్యాక్టరీగా మారటం వెనుక ఉన్న అసలైన నిజమేంటి? అక్కడి మట్టిలో, అక్కడి యువత రక్తంలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారుల్లో అత్యధికంగా 570 మందికి పైగా అధికారులు ఒక యూపీ క్యాడర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిపాలనా పరంగా యూపీ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన మొత్తం ఐఏఎస్ పోస్టుల సంఖ్య 652. ఇది దేశంలోనే అత్యధికం. మరి ముఖ్యంగా గత కొన్నేళ్లుగా యూపీ నుంచి ఎంపికవుతున్న ఐఏఎస్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా కేవలం 180 మంది మాత్రమే ఐఏఎస్ అధికారులుగా ఎంపికవుతుంటే అందులో సింహభాగం యూపీ విద్యార్థులదే ఉంటుంది. ప్రతి సంవత్సరం సగటున 25 నుంచి 35 మంది యూపీ కుర్రాళ్ళు ఐఏఎస్ టాప్ ర్యాంకులు కొడుతున్నారు. గత 5 ఏళ్లలో దాదాపు 150 మందికి పైగా ఐఏఎస్లు ఈ రాష్ట్రం నుంచే దేశ సేవకు అంకితమయ్యారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? గత వరుస సంవత్సరాల్లో దేశంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును వరుసగా యూపీ అభ్యర్థులే కొల్లగొట్టారు. 2021లో శృతి శర్మ, 2022లో ఇషితా కిషోర్, 2023లో ఆదిత్య శ్రీవాస్తవ ఇలా వరుసగా టాపర్లుగా నిలిచి యూపీ జెండాను ఢిల్లీ కోటపై ఎగిరేశారు. ఇదంతా ఒకెత్తైతే అక్కడ ఒక చిన్న గ్రామంలోనే ఏకంగా 50 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారంటే నమ్ముతారా? జౌన్పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి గ్రామ చరిత్ర ఇది. కేవలం 75 కుటుంబాలు మాత్రమే ఉన్న ఈ చిన్న పల్లెటూరు దేశానికి ఏకంగా 50 మందికి పైగా సివిల్ సర్వెంట్లను అందించింది. ఇక్కడ ఒకే కుటుంబం నుండి 4 సోదరులు ఐఏఎస్ అధికారులుగా ఎంపికై రికార్డు సృష్టించారు. ఎలాంటి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు లేకపోయినా ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతూ ఈ గ్రామం ఒక విప్లవాన్ని సృష్టించింది. యూపీ అభ్యర్థులు ఇంతలా రాణించడానికి మొదటి కారణం సామాజిక గౌరవం. ఇక్కడ కార్పొరేట్ కంపెనీల్లో వచ్చే లక్షల ప్యాకేజీల కంటే ఐఏఎస్, ఐపీఎస్ల కుర్చీలకు ఇచ్చే మర్యాద, పవర్ వేరు. అక్కడ ఐఏఎస్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక జీవిత ఆశయం, ఒక సామాజిక హోదా. అక్కడ యువత మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వారి నోట ఒకే డైలాగ్ వినిపిస్తుంది: ఒక్కసారి ఐఏఎస్ అయిపో, నిన్ను ఆపడం ఎవరి తరం కాదు అని. తల్లిదండ్రులు తిట్లు కావచ్చు, వ్యక్తిగత బ్రేకప్స్ కావచ్చు, లేదా మరేదైనా సమస్య కావచ్చు, అన్నింటికీ ఐఏఎస్ అవ్వడం ఒకే ఒక్క సంజీవని అని వారు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే వారిని రేయింబగళ్ళు చదివిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇతర కెరీర్ అవకాశాలు లేకపోవడమే వారికి ఒక పెద్ద బలంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే చాలామంది పిల్లలకు మెట్రో నగరాల్లో ఉండే రకరకాల హైటెక్ కెరీర్ అవకాశాలపై పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తక్కువే. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళే ఆ పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలిసిన ఏకైక అత్యున్నత లక్ష్యం కలెక్టర్ లేదా ఎస్పీ అవడం మాత్రమే. వారికి అందుబాటులో ఉండే ఏకైక ఫేమస్ బుక్ ప్రతియోగితా దర్పణ్.
వేరే ఇతర వ్యాపకాలు లేకపోవడంతో ఉన్న ఒకే ఒక లక్ష్యంపైనే తమ సర్వస్వాన్ని ఏకాగ్రతను ధారపోస్తారు. దీనికి తోడు యూపీ యువత నరనరాల్లో బ్రింగ్ ఇట్ ఆన్, ఏదైనా చూసుకుందాం అనే ఒక పవర్ఫుల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎంతటి సమస్య వచ్చినా కట్టిక పేదరికాన్నైనా ఎదుర్కొని నిలబడే తత్వం వాళ్ళది. వారణాసి, లక్నో, ప్రయాగ్రాజ్ లాంటి నగరాలకు వెళ్ళి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో చదివే ఆర్థిక స్తోమత లేకపోయినా ఉన్న పరిమిత వనరులతోనే ఇంట్లోనే కూర్చొని అద్భుతాలు చేసే లైఫ్ స్కిల్స్ వారి సొంతం. పైగా దేశ రాజధాని ఢిల్లీ, ముఖ్యంగా ముఖర్జీ నగర్, రాజేంద్ర నగర్ ఈ రాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండటం వీరికి మరొక ప్లస్ పాయింట్. అక్కడి స్టడీ మెటీరియల్, గైడెన్స్ వీరికి చాలా సులువుగా అందుతాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి ఐటీ హబ్స్ యూపీలో లేవు. ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థి జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రైవేట్ రంగంలో అక్కడ పెద్దగా అవకాశాలు లేనేలేవు. మరి అలాంటప్పుడు తన తలరాతను, తన కుటుంబ పరిస్థితిని మార్చడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం సంపాదించడమే. ఆ ఆకలి, ఆ కసి మాత్రమే వారిని పగలు రాత్రి తేడా లేకుండా చదివిస్తుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగం అంటే అల్టిమేట్గా సివిల్స్ మాత్రమే. మరొక కీలకమైన అంశం ఏంటంటే యూపీఎస్సీ పరీక్షలను హిందీలో రాసే సదుపాయం ఉండటం. ఉత్తరప్రదేశ్లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హిందీ ఒక ప్రధాన భాషగా ఉండటం వల్ల గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు కూడా తమ మాతృభాషలో పరీక్ష రాసి సులభంగా విజయం సాధిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం కుటుంబాల మద్దతు. యూపీలో మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఎంతటి ఆర్థిక ఇబ్బందులనైనా భరిస్తాయి. అభ్యర్థులు 3 నుంచి 5 సంవత్సరాల పాటు వరుసగా విఫలమైనా కూడా ఎప్పటికైనా ఐఏఎస్ అవుతాడనే నమ్మకంతో కుటుంబాలు వారికి పూర్తి మానసిక, ఆర్థిక మద్దతును అందిస్తాయి. అన్నిటికీ మించి అక్కడ నిత్య జీవితంలో వార్తాపత్రికలు చదవటం, కరెంట్ అఫైర్స్, దేశ రాజకీయాలపై చర్చించడం అనేది ఒక సంస్కృతిలా సాగుతుంది. టీ కొట్టు దగ్గర నుంచి బస్సు ప్రయాణాల వరకు ఎక్కడ చూసినా సమాజం, దేశం, పరిపాలనపైనే చర్చిస్తుంటారు. ఈ అలవాట్ల వల్ల యూపీఎస్సీకి కావాల్సిన అనలిటికల్ థింకింగ్ వారికి చిన్నప్పటి నుంచే సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. దీనికి తోడు ఐఐటి కాన్పూర్, ఐఐటి బిహెచ్యు, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లాంటి టాప్ విద్యా సంస్థలు అక్కడే ఉన్న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ క్యాంపస్లలో ఉండే విద్యా వాతావరణం, సీనియర్ల గైడెన్స్ విద్యార్థులను మొదటి ప్రయత్నంలోనే సివిల్ సాధించేలా తీర్చిదిద్దుతాయి. అందుకే ఒకప్పుడు అలహాబాద్ యూనివర్సిటీని ఐఏఎస్ల ఫ్యాక్టరీ అని పిలిచేవారు. నేడు ఆ ట్యాగ్ను మొత్తం